హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక ఎల్ఎల్ఎమ్స్ని మన లోకల్ మిషన్లో ఎలా రన్ చేయాలో నేర్చుకుందాం. సో మనం ఈరోజు ఏ ఎల్ఎల్ఎంని మన లోకల్ మిషన్లో రన్ చేద్దాం అనుకున్నామంటే డీప్సీక్. డీప్సీకే ఎందుకంటే డీప్సీక్ అనేది ఒక ఓపెన్ సోర్స్. సో మనం దాన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మనం మన మిషన్లో రన్ చేసుకోవచ్చు. సో ఏవైనా ఒక ఎల్ఎల్ఎమ్స్ని మనం మన మిషన్లో రన్ చేయాలనుకుంటే వాటికి తగిన ఒక ఎన్విరాన్మెంట్ కావాలి కదా, లైక్ ఐడిఈస్. సపోజ్ మీరు ఒక పైథాన్ గానీ, జావా కోడ్ గానీ రన్ చేయాలనుకోండి. వాటికి రిలేటెడ్ ఒక ఐడీస్ మనం డౌన్‌లోడ్ చేసుకొని, ఆ ఐడీస్‌లో మనం ఎలా కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తామో, ఇన్ ద సేమ్ వే మనం కూడా ఆ ఎల్ఎల్ఎమ్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ఆ ఐడీలో రన్ చేస్తాం. సో, ఆ ఐడీ ఏంటంటే ఒలామా. సో, ఫస్ట్ మనం ఒలామా ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకుందాం. తర్వాత డీప్‌సీక్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో సో, గూగుల్ సెర్చ్‌లోకెళ్ళి ఒలామా అని టైప్ చేయండి. సో, మీకిక్కడ డౌన్‌లోడ్ ఒలామా ఆన్ లైనక్స్, విండోస్ అండ్ మ్యాక్‌ఓఎస్. సో, ఇలా 3 డిఫరెన్స్ ఉన్నాయి గదా! సో, మీ ఓఎస్ ఏ వెర్షనో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. నాది విండోస్ కాబట్టి నేను విండోస్ సెలెక్ట్ చేస్తున్నాను. సో, డౌన్‌లోడ్ ఫర్ విండోస్. సో, డౌన్‌లోడింగ్ స్టార్ట్ అయిపోయింది. సో, మనకిప్పుడు ఒలామా అనేది డౌన్‌లోడ్ అయిపోయింది. సో, దాన్ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో చూద్దాము. సో, మీరు జస్ట్ ఇన్‌స్టాల్ అని నొక్కంగానే ఆటోమేటిక్‌గా అన్ని ఫైల్స్ అన్నీ ఎక్స్‌ట్రాక్ట్ అయిపోయి మీ సిస్టమ్‌లోకి ఇన్‌స్టాల్ అయిపోద్ది. సో, మీరిక్కడ చూసినట్లయితే ఒలామా ఈస్ రన్నింగ్. సో, ఇప్పుడు ఒలామా ఐడీఈ ఇప్పుడు మన ఎన్విరాన్మెంట్‌లో సెట్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం ఆ ఎల్ఎల్ఎంని డౌన్‌లోడ్ చేసుకోవాలి కదా! ఏ ఎల్ఎల్ఎం? డీప్‌సీక్ ఎల్ఎల్ఎం. సో, ఇప్పుడు గూగుల్ సెర్చ్‌లోకెళ్ళి ఒలామా డీప్‌సీక్ అని కొట్టండి. ఒలామా డీప్‌సీక్ అని కొట్టండి. సో, మీకు ఇలా వచ్చిద్ది. సో, మీకిక్కడ డీప్‌సీక్ R1 అని ఉంది చూసారా? సో, మీరు దాన్ని క్లిక్ చేయండి. సో, ఇది మన డీప్‌సీక్. సో, మీరిక్కడ చూస్తున్నట్లయితే 1.5బీ, 7బీ, 8బీ, 14బీ అలా కనపడుతుంది చూసారా? సో, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెర్షన్స్. డీప్‌సీక్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ వెర్షన్స్. సో, మీ సిస్టమ్ క్యాపబిలిటీ ప్రకారం మీరు ఆహ్, అది ఎక్కించుకోవచ్చు. అంటే నా సిస్టమ్‌లో 8బీ సరిపోద్ది. అంత క్యాపబిలిటీ నా సిస్టమ్ వర్క్ అవుద్ది. సో, నేను దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఏం లేదు. జస్ట్ దీన్ని సెలెక్ట్ చేయంగానే మీకిక్కడ కమాండ్ వచ్చిద్ది. సో, జస్ట్ ఆ కమాండ్‌ని కాపీ చేసుకొని మీరు సీఎండీ ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి దాంట్లో జస్ట్ ఈ కమాండ్‌ని పేస్ట్ చేయండి. సో, మీకు ఆటోమేటిక్‌గా ఆ డీప్‌సీక్ ఆ మోడల్ అనేది మీ లోకల్ మిషన్‌లో డౌన్‌లోడ్ అవుద్ది. ఇది కొంచెం టైం పట్టిద్ది. బేస్డ్ ఆన్ మీ నెట్వర్క్ స్పీడ్ బట్టి డౌన్‌లోడ్ అవుతూ ఉండిద్ది.
సో ఇప్పుడు మన డీప్‌సీక్ R1 8B అనేది మన లోకల్ మిషన్‌లో రన్ అవుద్ది. డౌన్‌లోడ్ అయిపోయింది. ఇప్పుడు రన్ చేద్దాం. జస్ట్ ఏం లేదు. ఆ కమాండ్‌ని మళ్ళీ పేస్ట్ చేయండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ 1.5B అని లేదా ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెర్షన్స్ చూస్తున్నారు కదా! సో ఇవి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీప్‌సీక్‌లో ఉన్న వెర్షన్స్. సో మీ సిస్టమ్ క్యాపబిలిటీ ప్రకారం లేదా మీ సిస్టమ్‌లో ఉన్న మెమరీ ఎంతుందో చూసుకొని దాన్ని బట్టి మీరు ఏ వెర్షన్ మీ సిస్టమ్‌కి సూటబుల్ అవుద్దో ఆ వెర్షన్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నేను 1.5B సెలెక్ట్ చేస్తున్నాను. సో మీరు సెలెక్ట్ చేయంగానే మీకు ఇక్కడ ఒక కమాండ్ వచ్చిద్ది. ఒలామా రన్ డీప్‌సీక్ /R1 1.5B అని ఇలా వచ్చింది చూసారా? సో ఆ కమాండ్‌ని మీరు కాపీ చేసుకొని మీ దాంట్లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఆ కమాండ్‌ని ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఆటోమేటిక్‌గా ఆ మోడల్ అనేది మీ సిస్టమ్‌లోకి డౌన్‌లోడ్ అయిపోద్ది. సో ఇప్పుడు మనకి డీప్‌సీక్ R1 1.5 అనేది మన సిస్టమ్‌లో డౌన్‌లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. హాయ్. సో హలో. సో ఇప్పుడు ఇది మన నెట్ లేకుండా మనం ఈ ఎల్ఎల్ఎమ్స్‌ని మన సిస్టమ్‌లో రన్ చేసుకోవచ్చు ఎనీ టైమ్. సో ఈ విధంగా మనం డీప్‌సీక్‌ని ఇలా మన లోకల్ మిషన్స్‌లో స్టోర్ చేసుకో డీప్‌సీక్ అనే కాదు, ఏవైతే ఓపెన్ సోర్స్ ఎల్ఎల్ఎమ్స్ అవైలబుల్‌గా ఆన్‌లైన్‌లో ఉన్నాయో అవన్నీ మనం ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఈ విధంగా మనం రన్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ లిజనింగ్ అస్.